హాయ్, అందరికీ నమస్తే. నేను మీ ఆర్బిఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే కోడిగుడ్లు టమోటో కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ మాత్రం 4 కోడిగుడ్లు తీసుకున్నాను. నేను ఈ సైజ్ బిగ్ సైజ్ 2 టమోటో తీసుకున్నాను. అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అలాగే కారం పొడి, ధనియాల పొడి, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కల్లుప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు, పసుపు, మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్, నూనె. ఇప్పుడు ఈ కోడిగుడ్లు టమోటో కర్రీని నేను ఏ విధంగా తయారు చేస్తానో, నేను ఎలా తయారు చేస్తానో మీరు కూడా చూసేస్తారు. కానీ రండి. టమోటాని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఈ మాత్రం సన్నగా తరుక్కోవాలి. ఒక కప్పులోకి తీసుకోవాలి. టమోటాని కూడా ఇలాంటి గడ్డను ఎత్తేయాలి. టమోటాను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. టమోటో సన్నగా తరుక్కోవడం వల్ల బిర్నా మగ్గిపోయి పచ్చిమిర్చిని కూడా ఇలా దబ్బులు చేసి పెట్టుకోవాలి. ఈ మాత్రం దబ్బులు చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండ్లీని పెట్టుకోవాలి. ఇందులోకే ఆయిల్ మీ ఆప్షనల్. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేను ఈ స్పూన్లో 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నేను 4 స్పూన్లు వేసుకుంటున్నాను, మీ ఆప్షనల్ అది. ఈ మాత్రం 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు ఈ మాత్రం వేసుకోవాలి. వీటన్నిటిని బాగా చిట్టుపెట్టలాడేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు చిట్టుపట్లాడేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మెత్తగా వేయించుకోవాలి. అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమోటాని కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోనే పెట్టి టమోటో, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కల్లుప్పు కలుపుకోవాలి. ఈ మాత్రం కల్లుప్పు వేసుకుందాం. ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు. ఈ పసుపు వేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది మన టమోటో, ఆనియన్స్ అన్ని. పసుపు ఆ మాత్రం వేసుకోవాలి. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ టమోటోల్ని, ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ పచ్చిమిర్చిని వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని దీని ఒక 5 నిమిషాలు మూతి పెట్టి మగ్గనిచ్చుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల పిల్లోళ్ళు, పెద్దోళ్ళు ఈ ఎగ్ కర్రీని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఇది ఏ చపాతీలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, రాగి ముద్దలోకి కానీ, ఏ బ్రేక్ఫాస్ట్లోకి అయినా సరే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. పిల్లోళ్ళు, పెద్దోళ్ళు చాలా ఇష్టంగా తినే రెసిపీ ఇది. చేసుకోండి. నేనైతే నాకు గ్రేవీ గట్టిగా కావాలి కాబట్టి తక్కువగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ మాత్రం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారాలన్నీ చూసుకొని సరిదిద్దుకోవాలి. ఉప్పు కారం చాలకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు.
ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది. కారం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినంటే తక్కువ వేసుకోండి. నేనైతే ఈ మాత్రం వేసుకుంటున్నాను, 1 స్పూన్. ఎక్కువ కారం ఉంటే కూడా మీరు ఎక్కువ వేసుకునేది ఆప్షనల్, కారం మీ ఇష్టం అది. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా మిరియాల పొడి ఈ మాత్రం 1/4 టీ స్పూన్ కలుపుకోవాలి. ఈ మిరియాల ఆప్షనల్, అది మీకు కావాలంటే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేసేయండి. వీటన్నిటిని ఇప్పుడు బాగా పచ్చివాసన పోయేంతకు కారాలు, ఉప్పు, మసాలాలు అన్నిటినీ ఇలా బాగా కలుపుకోవాలి. మన మసాలాలన్నీ మాత్రం ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 4 ఆనియన్, నేను 4 గుడ్లు వేసుకుంటున్నాను, నాకు 4 అయితే సరిపోతుంది. మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి, అది మీ ఆప్షనల్. అది ఇలా గుడ్లు కొట్టి సిమ్లోనే మంట పెట్టుకొని ఇలా వేసుకోవాలి. తెల్లపొడి పొడకుండా జాగ్రత్త పడాలి. ఎగ్స్ ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ మనిషి ఉంటే ఎక్కువ వేసుకోండి, మీ ఆప్షనల్ అది. నేనైతే 4 గుడ్లు వేసుకుంటున్నాను. వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని కలియబెట్టుకుని దీన్ని అలాగే 5 నిమిషాలు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా బాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, దీన్ని కదుపకుండా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టే దీన్ని ఉడికించుకుందాం. ఇది మాత్రం సిమ్లో పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. గుడ్డు కలుపుకుండా ఉడికించుకోవాలి. కలుపుతామంటే అది మొత్తం పగిలిపోయి చెదిరిపోతుంది. ఈ మాత్రం ఉడికించుకోవాలి మెత్తగా సిమ్లో పెట్టుకొని. ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి. ఈ మాత్రం ఉడికించుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు ఒకటిగా తిప్పుకోవాలి. ఇలా గరిటె సహాయంతో ఇలా తిప్పుకోవాలి. ఇలా మెత్తగా తిప్పుకోవాలి, పగలు విడిపోకుండా. ఇలా ఇంకొక సైడ్ ఆ సైడ్ పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకోవాలి. అంతేనండి, ఎంతో సింప్లీ టేస్టీ మన టమోటో కోడిగుడ్డ కూర రెడీ. వేడి అన్నంలోకి వేసుకొని కుమ్మేయాలి. మీరు కూడా ఇంట్లో ఇలా సింపుల్గా తయారు చేసుకోండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇందులోకి చివరిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుని దింపేసుకుంటే ఎంతో టేస్టీ మన కోడిగుడ్డ టమోటా కర్రీ రెడీ. ఎంతో టేస్టీ మన కోడిగుడ్డ టమోటా కర్రీ రెడీ. చివరగా ఇందులోకి కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. పిల్లోళ్ళు, పెద్దోళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. చాలా టేస్టీగా ఎమ్మీగా ఏ బ్రేక్ఫాస్ట్లో కన్నా కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ఇదే విధంగా ట్రై చేయండి. మన టమోటో కోడిగుడ్డు కర్రీ రెడీ. తినండి, ఎంతో టేస్టీ మన టమోటో. దీన్ని ఇలా మొత్తం కొత్తిమీరని గార్నిష్ చేసుకున్నాం కాబట్టి ఇంకోసారి దీన్ని ఇలా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ మన కోడిగుడ్డ టమోటో కర్రీ రెడీ. వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా అంటే చాలా టమోటో కర్రీ రెడీ అయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వేసుకొని కుమ్మేయాలి. మాత్రం ఇలా చేసుకోవాలి.
చాలా అంటే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే, చపాతీలోకి, పూరీలోకి, ఏంట్లోకైనా సరే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి ఇలా కలుపుకోవాలి. వేరే లెవెల్. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. చాలా అంటే మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఉప్పు, కారాలు, మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేశానో ఆ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. పిల్లోళ్ళు పెద్దోళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇది చపాతీలోకి, పరోటాలకి ఇంకా బాగుంటుంది. చాలా అంటే చాలా. ఒక్కసారి మీరు ట్రై చేసినారంటే మళ్ళీ మళ్ళీ చేస్తున్నంత రెసిపీ, అంత టేస్టీగా, అంత సూపర్గా ఉంది. మాటలు లేవు. ఆ మినపప్పు, శనగపప్పు, ఆ ఉప్పు, కారాలు, మన పెప్పర్ పొడి, మిరియాల పొడి వేసుకుంటాం చూడు, ఆ ఫ్లేవర్ కొంచెం బాగా ఎత్తిచ్చింది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మాత్రం ఉడికించుకోవాలి. స్వర్గం. వేరే లెవెల్. ఏమైనా వీడియో చేసి వీడియో తినేసి వేరే లెవెల్ స్వర్గం అంటాను అనుకోవద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరే చెప్తారన్నాక అంత టేస్ట్గా, అంత కమ్మగా, అంత సూపర్గా, పర్ఫెక్ట్గా కుదిరింది. ఇది మాత్రం మరవకుండా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.